దేవకి దేవకి మేడం దేవకి మేడం ఏం చేస్తున్నారు? మేడం ఏం చేస్తావు దేవకి? దేవకి దేవకి చాలే దేవకి. ఇంతకంటే నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు. వదిరా. నొప్పిగా ఉందా మేడం? తగ్గిపోతుందిలేండి. ఈవిడ గారి ఎమోషన్కి ఆవిడ గారి రియాక్షన్కి సరిపోయింది. మధ్యలో బాధపడుతున్నట్టు నా యాక్షన్ మర్చిపోతానేమో. నువ్వు వెన్న రాస్తుంటే చేతికి మంటేమో కానీ నా గుండె మంట తగ్గుతున్నట్టు అనిపిస్తోంది. మీ తప్పేం లేదని ప్రూవ్ అయింది కదా మేడం. మళ్ళీ ఎందుకు మీరు ఇలా మిమ్మల్ని శిక్షించుకుంటున్నారు? ఇది శిక్ష కాదు, దేవుడు నాకు పెట్టిన పరీక్ష. సమస్యలు ఆయనే సృష్టిస్తాడు, వాటి పరిష్కారాలు ఆయనే అందిస్తాడు. కన్న బిడ్డలు కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రులు పడే మనక్షోభ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే ఆ క్షోభని ప్రతి క్షణం అనుభవిస్తున్నదాన్ని కాబట్టి. అందుకే నాకు కలిగిన బాధ ఆ పిల్ల తల్లిదండ్రులకు కలగకూడదని, వాళ్ళని క్షేమంగా తిరిగి చేరాలని వేడుకున్నాను. దేవుడి దయ వల్ల అంత మంచి జరిగింది. అందుకే దేవుడికి ఇలా కృతజ్ఞతలు చెప్పాను. మీ మీద పడ్డ నిందకు మీరు బాధపడలేదు, భయపడలేదు. ఆ పరిస్థితిలో కూడా ఇతరుల బాధ గురించి ఆలోచించడం ఎలా సాధ్యం మేడం? బాధ లోటు పోగొట్టుకున్న వాటి విలువ తెలిసిన వాళ్లే ఇతరుల బాధని అర్థం చేసుకోగలరు. తమలా వాళ్ళు దేనికి బాధపడకూడదని కోరుకుంటారు. ఇంకోసారి ఇలాంటి మొక్కుబడులుంటే నాతో చెప్పొదినా, నీ బదులు నేను తీరుస్తాను. అంతేగాని మా ఇంటి దేవతమైన నువ్వు ఇలా బాధపడి మమ్మల్ని బాధ పెట్టద్దు. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావు దేవకి? పిచ్చి కాదండి, నమ్మకం. ఇలా చేస్తే అయినా ఆ దేవుడు నా మీద జాలిపడి మన పాపని మన దగ్గరికి చేరుస్తాడనే నమ్మకం. నా నమ్మకం ఎప్పటికైనా నిజమవుతుంది. ఖచ్చితంగా నిజం అవుతుంది. నువ్వేం బాధపడకు, భయపడకు. కాసేపు విశ్రాంతి తీసుకుందు గాని పద.
సడన్గా వచ్చేసావు? ఓ, మేడం పరిస్థితిని చూసి బాధ అనిపించిందా? దూరమైన అమ్మాయిని తలుచుకొని మేడం బాధపడని క్షణం లేదు. ఇంత ప్రేమకి దూరమైన అమ్మాయి నిజంగా దురదృష్టవంతురాలు. దట్ ఈస్ ఫేట్ రాధ గారు. ఎవరు ఎక్కడుండాలో, ఎప్పుడు ఎక్కడికి చేరుకోవాలో అంతా విధి నిర్ణయిస్తుంది. మేడంకి అయిన వాళ్ళున్నారు, తన కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, తెలిసిన ఆఫీసర్స్ ఉన్నారు. ఎంతమంది ఉండి వాళ్ళకి పాప విషయంలో ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నారు. ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఎప్పటికైనా మంచి జరుగుతుందనే హోప్తో ఉండాలి, అంతే. మరి అంత మంచి వాళ్ళని మోసం చేస్తున్నాం. మనం భార్యాభర్తలమని చెప్పి నమ్మించి జాబ్లో చేరాం. ప్రతిసారి అబద్ధాలతో మభ్యపెడుతున్నాం. నాకెందుకో గిల్ట్గా అనిపిస్తుందండి. కనీసం వాళ్ళ పాప విషయంలో అయినా ఏదైనా సహాయం చేయగలిగితే మన పాపం కొంచెమైనా తగ్గుతుందేమో. ఆ దేవుడు మనల్ని క్షమిస్తాడా? గిల్టీగా ఉండడం నిజమే అనుకోండి, కానీ మన పరిస్థితి కూడా అలాంటిదే. మనమేమి వాళ్ళని మోసం చేయాలని స్కెచ్ చేసుకొని ప్లాన్డ్గా రాలేదు కదా. మనం వాళ్ళకేం అన్యాయం చేయట్లేదు కదండి. మీరు ఏం చెప్పినా నాకు గిల్టీగానే ఉంది. ఇంత మంచి వాళ్ళకి మనం ఏదైనా చేయాలి. వాళ్ళ సంతోషానికి మనం కారణం కావాలి. ఐడియా ఏంటి, జాబ్ మానేసి వెళ్ళిపోదామా? చిచి, అది కాదండి. వాళ్ళ పాప విషయంలో క్లూ దొరికి పర్ఫెక్ట్ ఐడియా వచ్చింది. నీకు అలాంటి ఐడియాలు కూడా వస్తాయా? అంటే నాది బుర్ర కదా, దానికి ఐడియాలు రావా? తమరిది బుర్రే, కానీ ఆ బుర్ర నిండా ఒట్టి మట్టే ఉంది. నీ ఐడియాలు కూడా అలాగే ఉంటాయి. హే, పాపం బాధపడుతున్నావు కదా అని నా ఇంటెలిజెన్స్ మొత్తం యూజ్ చేస్తుంటే నీకు జోక్గా ఉంది కదా. ఇంటెలిజెన్స్ స్పెల్లింగ్ చెప్పొకసారి. ఏంటి? హే, నాకు తెలుసు. అయినా నువ్వు అడిగితే నేను చెప్పాలా? చెప్పను. కాపీ కొట్టి పాస్ అయితే ఇలాగే ఉంటుంది. నేనైతే కాపీయే కొట్టాను. నువ్వేకంగా స్లిప్పుల బదులు టెక్స్ట్ బుక్లు పెట్టి రాసేసి ఉంటావు. ముందు నన్ను ఐడియాని చెప్పనిస్తావా లేదా? చెప్పు, అది మంచి ఐడియాను చెత్త ఐడియాను నేను చెప్తాను. విను. ఎలా ఉంది ఐడియా? సూపర్ మనోహర్, ఎక్సలెంట్. నిజంగా చాలా మంచి ఐడియా చెప్పావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రియలీ ఐ అప్రిషియేట్ యూ. ఏమో అనుకున్నాను, నీకు మంచి ఐడియాసే వస్తాయి. మోకాలకి దెబ్బ తగిలి బ్రెయిన్ షార్ప్ అయినట్టుంది. ఎనీవే, థ్యాంక్ యూ. నాలో చిలిపి కల నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నేలా. కొంతమంది స్కెచ్ ఆర్టిస్టులు ఒక వ్యక్తి చిన్నప్పటి ఫోటోను బట్టి వాళ్ళు పెద్దయ్యాక ఎలాంటి రూపురేఖలతో ఉంటారో అని ఊహించి స్కెచ్ వేయగలరు. అలాంటి ఆర్టిస్ట్ ని పిలిపించి గాయత్రి మేడం చిన్నప్పటి ఫోటోనిస్తే ప్రస్తుతం తను ఎలా ఉంటుందో నీట్ గా స్కెచ్ వేసిస్తారు. దాని ద్వారా తనని ఫైండ్ అవుట్ చేయటం చాలా సులభమవుతుంది. వీళ్ళకి ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఎలా వస్తాయో. ఎక్సలెంట్ ఐడియా బావా. మాకెవరికి ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదు? దేనికైనా కరెక్ట్ టైం రావాలరా. ఈ విషయం రాధా మనోహర్ల ద్వారా తెలియాలనుంది కాబట్టే ఈ రోజు ఇలా తెలిసింది. నిజంగా చాలా మంచి ఆలోచన. ఎన్నాళ్ళు గాయత్రి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించాం గాని ఏ ఆలోచనే రాలేదు రాధా. మీరిద్దరూ మా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారంటే నిజంగా ఆలోచన బానే ఉంది, కానీ నిజంగా అంత పర్ఫెక్ట్ గా వేసే ఆర్టిస్ట్ ఉంటాడా అని.
డబ్బుల కోసం ఏదో ఒక బొమ్మ గీసి పడేస్తే తర్వాత మోసపోయేది మనమే కదా. మీకు భయం అక్కర్లేదు సార్. మధుకర్ అని ఒక గ్రేట్ స్కెచ్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన స్కెచ్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు. తన ద్వారా చాలా కేసెస్ సాల్వ్ అయ్యాయి. కావాలంటే మీరు అతని గురించి గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అక్కర్లేదు, మీరు చెప్తున్నారంటే అతను ఎంత ఎఫిషియెంటో అర్థం అవుతోంది. ఇంకా ఆలోచిస్తారేంటండి? వెంటనే అతన్ని కాంటాక్ట్ చేసి ఇంటికి పిలిపించండి. అలాగే. మేము ఆల్రెడీ కాంటాక్ట్ చేశాం మేడం. తను ఇంకో 5 minutes లో ఇక్కడికి వస్తారు. అబ్బో, మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారే. మా యూత్ అలానే ఉంటాం నాన్న. చూసి రమ్మంటే కాల్ చేసి వస్తాం. అతను వచ్చినట్టున్నాడు. నేను వెళ్ళి రిసీవ్ చేసుకుని వస్తాను. అలాగే. నమస్కారం మధుకర్ గారు. ఐఎమ్ రాధా. నమస్తే. మిమ్మల్ని కాంటాక్ట్ చేసింది నేనే. హలో అండి. ప్లీజ్ కమ్. పదండి. దేవకి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, కూర్చోండి. పర్వాలేదు మేడం. హీస్ మనోహర్, మై హస్బెండ్. ఓ ఎస్, ఫస్ట్ కాల్ చేసింది మీరే కదా? అవునండి. బిజీ షెడ్యూల్ వల్ల రావడం కుదరదని చెప్పాను, సారీ. కానీ మీ వైఫ్ ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు, చాలా రిక్వెస్ట్ చేశారు. సో ఐఎమ్ హియర్. ఏదైతేనే మీరు వచ్చారు, వీఆర్ హ్యాపీ. మీరు స్కెచ్ వేయాల్సిందే మేడం వాళ్ళ అమ్మాయిదే. ఓ, తన పేరు గాయత్రి. చిన్న వయసులోనే మా దురదృష్టం కొద్దీ మా నుంచి దూరం అయిపోయింది. తన గురించి వెతకని చోటు లేదు, కానీ మా గాయత్రి దొరకలేదు. అలాగే సంవత్సరాలు గడిచిపోయాయి. తనెక్కడుందో ఎలా ఉందో తెలీదు. ఇన్నాళ్ళు తన కోసం చెయ్యని పూజంటూ లేదు, వేడుకోని దేవుడే లేడు. ఎన్నో రకాలుగా ప్రయత్నించాం, అన్ని రకాలుగా మాకు నిరాశ మిగిలింది. కళ్ళ ముందు పెరిగిన మా అమ్మాయి, నా కన్న కూతురు, కంటికి కనిపించకుండా పోయింది. తన జ్ఞాపకాలతో జీవితం గడిచిపోతుందేమోనని భయపడని క్షణం అంటూ లేదు. సరిగ్గా ఇదే సమయంలో మా రాధా మనోహర్లు మీ స్కెచెస్ గురించి చెప్పారు. ఒకసారి ప్రాణం లేచొచ్చినట్టయింది. మీకు చేతులు జోడించి వేడుకుంటాను, మా గాయత్రి ఎలా ఉంటుందో తన బొమ్మ గీసి చూపించండి. తనని చేతులారా తాకలేకపోయినా కళ్ళారా చూసుకుంటాం. తను ఎక్కడున్నా వెతుకుతాను, ఎలాగైనా తెచ్చుకుంటాను సార్. ఈ అమ్మ దగ్గరికి తెచ్చుకుంటాను. ప్లీజ్ నా కూతురి బొమ్మ గీయండి, ప్లీజ్. మా పాపను ఎలాగైనా తెచ్చుకుంటాను, ప్లీజ్. కూల్, ఏమనుకోకండి సార్. మీ ద్వారా మా పాప తెలుస్తుందని తెలియగానే తన మనసులోని బాధనంతా బయట పెట్టేసింది. ఇట్స్ ఓకే సార్. దూరమైన మీ బిడ్డ కోసం ఒక తల్లి పడే ఆవేదనంటో నాకు అర్థమైంది. నా మూలంగా మీ అమ్మాయి మీకు దక్కుతుందంటే నాకు కూడా చాలా సంతోషం. మీ అమ్మాయి చిన్నప్పటి ఫోటో చూపిస్తారా? నేను వెళ్ళి తీసుకొస్తాను. దేవుడా, కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే నేనేం చేయలేకపోతున్నాను. వీడి వాలకం చూస్తుంటే చెప్పినంత పని చేసేలా ఉన్నాడు. ఏం చేయాలి? దీన్ని ఎలా ఆపాలి? మధుకర్ గారు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? నో థ్యాంక్స్ అండి. మీరు తనకేమవుతారు? వీఆర్ స్టాఫ్ అండి. గాయత్రి గారి పేరు మీద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని తెలుసు కదా మీకు? తెలుసు. మేమందరినీ వర్క్ చేస్తున్నాం. నైస్. ఎలాంటి రిలేషన్ లేకపోయినా వీళ్ళ గురించి మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే నిజంగా మీరు గ్రేట్. వాళ్ళు పేరుకి స్టాఫే గాని నిజానికి మా ఫ్యామిలీ మెంబర్స్ లోనే కలిసిపోయారు సార్. సొంత మనుషుల్లా ఆత్మీయంగా అభిమానం చూపిస్తారు వీళ్ళు. మీ ఇద్దరిని చూస్తే ఎవరైనా తల్లి కూతుళ్ళే అనుకుంటారు. అలా ఉంది మీ బాండింగ్.
ఇదిగో అక్క ఫోటో. ఇదిగోండి మా గాయత్రి ఫోటో. తనే మా పాప గాయత్రి. మధుకర్ గారు, గాయత్రి గారు ఇప్పుడు ఎలా ఉంటారని ఊహించి స్కెచ్ వేయడానికి మీకు ఎంతసేపు పడుతుంది సార్? మినిమం 2 days పడుతుంది కావచ్చు, ఒక్కోసారి 1 day కూడా అయిపోతుంది. వీలైనంత తొందరగా పూర్తయ్యేలా చూడండి మధుకర్ గారు. మీరు ఎంత త్వరగా పూర్తి చేస్తే మా గాయత్రి మేడంని అంత త్వరగా ఇంటికి తెచ్చేసుకుంటాం. డెఫినెట్లీ అండి, ఐ విల్ ట్రై. నేను ఇంకా బయలుదేరుతాను. మధుకర్ గారు, మా గాయత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ మీ అమ్మాయి దొరికినట్టే అనుకోవచ్చు మేడం. త్వరలోనే స్కెచ్ కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వస్తానండి. ఉంటాను రాధ గారు. బాయ్ మనోహర్. బాయ్ సార్. నాకెందుకో మన గాయత్రి మనకి దగ్గర అవబోతుందని నమ్మకం ఉందండి. ఇన్నాళ్ళకి ఆ దేవుడు మన బాధను అర్థం చేసుకున్నాడు దేవకి. హ, మన గాయత్రి ఫోటో రాగానే వెంటనే మన అమ్మాయి ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా నేను వెతికి తీసుకొచ్చేస్తా. ఈ విషయం వెంటనే భ్రమరాంబ గారికి చెప్పాలి. ఆవిడైతే ఏదో ఒక కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. నేను పన్నిన ఉచ్చు నుంచి ఆ దేవకి ఇంత సులువుగా బయటపడుతుందనుకోలేదు. అలా జరగడానికి వీల్లేదు. ఇదంతా నీ వల్లే జరిగింది. ఒక్క పని అప్పగిస్తే దాన్ని సక్రమంగా పూర్తి చేయడం కూడా తెలీదా? మేడం మేడం నేను చెప్పేది వినండి మేడం. వినను. నీ మాటలు వింటే కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకుంటావు. మన గాయత్రి వచ్చేస్తున్నట్టే కదండి. నిజమే దేవకి, ఆ స్కెచ్ మన చేతికి వస్తే చాలు, గాయత్రి మన ఇంటికి వచ్చినట్లే. వావ్, సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి మ్యామ్. అంతకంటే ముందు ఈ కాఫీ తీసుకోండి. గాయత్రి మేడం ఆన్ ది వే కాబట్టి ఈ లోపు మీరు కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి మేడం. కూర్చోండి కూర్చోండి మేడం. గాయత్రి యొక్క ఫోటో రాగానే ఫస్ట్ నేనే చూస్తాను. ఈ సంబరాలు చూడలేను, ఈ టెన్షన్ భరించలేను. ఆ భ్రమరాంబ ఏదో ఒకటి చేసి స్కెచ్ వీళ్ళకి చేరకుండా చేస్తానంది. ఏం చేసిందో ఫోన్ చేయడం బెటర్. వదినా, మన ఇంట్లో ఇంత శుభం జరుగుతుందంటే స్వీట్లు ఉండాలిగా. నేను వెళ్ళి స్వీట్లు తీసుకొస్తాను. అలాగే శేషు. ఏదో ఒకటి చేసి ఈ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆ గాయత్రి స్కెచ్ కొట్టేయాలి. ఏం చేద్దాం? లోపలికి ఎలా వెళ్దాం? బుజ్జి తల్లి, ఏదైనా ఐడియా ఎవరా? ఏంటి, సీక్రెట్గా ఎంటర్ అయ్యి స్కెచ్ దొంగతనం చేయమంటావా? ఓకే 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 ఓకే, నువ్వు ఎలా అంటే అలానే.
ఈ రాధనే గాయత్రి అని చెప్పేస్తే వాళ్ళంతా సర్ప్రైజ్ అవుతారు. ఆ సర్ప్రైజ్ని, వాళ్ళ ఫీలింగ్స్ని డైరెక్ట్గా చూడాలి. అమ్మని అప్పుడే మడత పెట్టి బ్యాగులో పెట్టేసావా? అయినా సరే కుట్టేస్తా. ఏంట్రా బుజ్జి తల్లి, దెబ్బ తగిలిందా? నీకేం కాలేదు కదా? నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. నువ్వే నా ప్రాణం, నువ్వే నా జీవితం. సచ్చాను రోయ్. బైకు పోయే, ఆర్టిస్టు పోయి, ఆర్టిస్ట్తో పాటు స్కెచ్ కూడా పోయిందే. ఇప్పుడు భ్రమరాంబ నా తాట తీసేస్తుందే. ఓసిని, ఎంత పనిచేసావే మందు, నా ప్రాణానికి ఎసరు పెట్టేశావే. తిక్కదానా. మన గాయత్రిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా ఆరాటంగా ఉందండి. నాకైతే మన అమ్మాయే నేరుగా ఇంటికి వస్తుందని అనిపిస్తుంది. అక్క స్కెచ్ రాగానే మీడియాని పిలిపించి ప్రెస్ మీట్ పెట్టించి పబ్లిక్ అందరికీ తెలిసేలా చేయాలి. అప్పుడే అక్కని ఈజీగా క్యాచ్ చేయగలం. గాయత్రి రాకముందే ఈ ఇంట్లో ఇంత సంతోషం వచ్చిందంటే ఇక నిజంగా తనే వస్తే ఈ ఇంటికే కొత్త కళ వస్తుందక్క. మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే తన స్కెచ్ ఎప్పుడెప్పుడు చూస్తామని నాకు అనిపిస్తుంది మా. ఇలాంటప్పుడే టైం ఫాస్ట్ గా పరిగెడితే బాగుండు అనిపిస్తుంది. కాసేపు ఆగితే మీ మేడం అంత పని చేస్తుందమ్మా. ఫోన్ చేసి కూడా చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఉండండి మేడం, నేను కాల్ చేస్తాను. రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. డ్రైవింగ్లో ఉండుంటాడేమో, వెయిట్ చేద్దాం. రాధా, ఇంకోసారి ట్రై చేయవా? అలాగే మేడం. హలో హలో మధుకర్ గారు, ఎక్కడున్నారండి? మేమంతా మీకోసం వెయిట్ చేస్తున్నాం. అమ్మా, ఈ ఫోన్ అతనికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా?
ఏ ఏరియాలో? గాంధీనగర్ అమ్మా. ఇప్పుడే అంబులెన్స్ ఫోన్ చేసామమ్మా. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. సరే. రాధా, ఏమైంది? మధుకర్ గారికి యాక్సిడెంట్ అయిందంట మేడం. హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారంట. ఏంటి బావగారు, అక్క భోజనానికి రాలేదా? లేదు మాధవి, తను ఆఫీస్ ఫైల్స్ చూడడంలో బిజీగా ఉంది. మనల్ని భోంచేయమంది. ఈ టైంలో ఆఫీస్ ఫైల్స్ చూడటం ఏంటి బావగారు? నేను పిలుస్తానుండండి. వద్దు, తనని ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు అంది. మేడం పరిస్థితి నేను అర్థం చేసుకోగలను సార్. గాయత్రి గారి గురించి తెలుస్తుందన్న సంతోషం చేజారిపోయింది. ఆ బాధని మర్చిపోవటానికి తనని తాను ఇలా బిజీ చేసుకుంటున్నారు. అంతటి గుండె నింపర ఉండటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరేం బాధపడకండి సార్. మేడం భోజనం చేసేలాగా మేం చేస్తాం. మీరా పళ్ళెం తీసుకుని లోపలికి వెళ్తారేమో. మా వదినకి కానీ కోపం వచ్చిందంటే పళ్ళెము మీరు కూడా బయటపడతారు. జాగ్రత్త. ఏం చేస్తామో మీరే చూస్తారు కదా. రాదా, వంట చేతకందని చేతకందల్లా ఉండు. ఏంటి, నాకు వంట రాదా? అవును, నీ పేరు రాదు కదా, నీకు అసలు ఏమీ రాదు. నా వంట నచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, మర్చిపోయావా? వంటే కదా, నా కడుపు మంట అవుతుందని తెలియక చేసుకున్నాను. ఎంత మాట అన్నారు? నా వంట మీకు కడుపు మంట? ఇది వరకు నేనేం చేసినా లొట్టలేసుకుని తినేవారు. ఇప్పుడు నా వంటకి పేర్లు పెడతారా? మరే నీ దిక్కుమాల వంటలు ఏవో తెలియక వాటికి పేర్లు పెడుతున్నాను. మనోహర్, రాధా, ఆపండి. ఏంటి మీ గొడవ? ఏం జరుగుతుంది ఇక్కడ? చూసారు మేడం, ఇవాళ మీ అందరి కోసం నేనే స్వయంగా వంట చేశాను. అంత కష్టపడి చేస్తే వీటిల్లో ఉప్పు లేదు, కారం లేదని చివాటు పెడుతున్నాడు. ఏంటి మనోహర్? మేడం, నేను కావాలని అనట్లేదు. వంటలు రావు అన్నప్పుడు వాటి మీద ప్రయోగాలు చేసి మా ప్రాణాలు తీయడం ఎందుకు చెప్పండి? చూసారా ఎన్ని మాటలు అంటున్నాడు. ఊరుకో రాధా. మనోహర్, ఏదో కాస్త ఉప్పు కారం అటు ఇటు అయ్యుంటుంది. దానికే ఇంత గొడవ చేయాలా? అయ్యయ్యో, అటు ఇటు కాదు మేడం. తన వంటలు తిన్నామంటే ఎటో పోతాం. మేడం, కావాలంటే మీరు తిని చూడండి, అప్పుడు చెప్పండి. నేనా? నేనిప్పుడు ఎస్ మేడం, మీరే తిని తనకి బుద్ధొచ్చేలా చెప్పండి. మీ ఆవిడ వంటలు బాగా చేస్తుందని చెప్పండి. రండి మేడం, కూర్చోండి. సరే రండి, కూర్చోండి మేడం. హే, ఆ ప్లేట్ ఎందుకో? హే, ఇటు లేవండి. ఆ కర్రీ పెట్టు, తెలుస్తుంది కదా, పెట్టు. ఈ కర్రీలో ఉప్పు లేదు అంటున్నాడు మేడం, చూడండి. హలో, ఉప్పు నీ టూత్ పేస్ట్ లో ఉందేమో, ఇందులో మాత్రం లేదు. మేడం తింటారు కదా, తెలిసిపోతుందిలే. ఈ కర్రీ బాగానే ఉంది. ఉప్పు సరిగ్గానే ఉంది మనోహర్. అలా చెప్పండి మేడం, ఈ మనిషికి అసలు టేస్టే లేదు. అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను. కర్రీ బాగుంటే సరిపోతుందా? ఈ ఫ్రైలో మొత్తం కారం తప్ప ఇంకేమీ లేదు. చూస్తా వడ్డించు. వీడేంటి తెగ ఓవర్ చేస్తున్నాడు? తర్వాత చెప్తాను వీడి పని. అంత కారమేం లేదు మనోహర్, బాగానే ఉందే. ఇప్పుడేమంటావు? ఆ ఫ్రై ఏంటో వదిలేయండి. మేడం, పప్పు చూడండి మేడం. మేడం, అసలు ఇది పప్పా నీళ్ళ? పప్పులో నీళ్లు పోసిందో నీళ్ళలో పప్పు పోసిందో తెలియట్లేదు దీనికే. ఆ స్పూన్ ఇవ్వు, ఆ స్పూన్ ఇవ్వు. చూడండి మేడం, ఒకసారి టేస్ట్ చేయండి.
మేడం. ఏమన్నా టేస్ట్ ఉందా మేడం? ఛ, ఆ సాంబార్లో బారు కాయలు తప్ప టేస్టే లేదు. అన్ని టేస్ట్ చూసేశాను, అన్ని బాగానే ఉన్నాయిగా మనోహర్. ఏం బాగుంటాయి మేడం? మేడం నాకు ఈ పాయసం మీదే డౌట్. పాయసంలో సాల్ట్ వేసిందో లేకపోతే షుగర్ వేసిందో నాకు చాలా డౌట్గా ఉంది మేడం. ఒకసారి చెక్ చేయండి మేడం. రాధా, మనోహర్, ఏంటి మేడం? మిమ్మల్ని ఏంటి నాటకాలు? నిజం చెప్పండి, నా చేత భోజనం చేయించాలని మీరిలా చేశారు కదా? అవును మేడం, మీరు భోజనం చేయకపోతే సార్ తినరు, మీరిద్దరు తినకపోతే మాకు తినాలనిపించదు, అందుకే ఇలా చేశాం మేడం. సారీ మేడం, మీ దగ్గరకు వచ్చి భోంచేయమని గట్టిగా అడిగే ధైర్యం లేదు, అందుకే ఇలా డ్రామా వేశాం. మీ మొగుడు పెళ్ళాలు కలిసి నన్ను ట్రాప్ చేశారా? సారీ మేడం. సారీ మేడం. సారీ మేడం. అమ్మయ్యా, ఏదైతే అదైంది. మేడంతో ఫుల్గా భోజనం చేయించాం. ఏదేమైనా నువ్వు గ్రేట్ రా మనోహర్, గ్రేట్ గ్రేట్. నిన్ను ఏంటండి తగులుతుంది? ఆపండి ఆపండి. అబ్బా, ఏంటండి ఇది? వెన్నుపోట్ల తిండిపోటు ఏంటి? ఏంటా మేడం చేత భోజనం చేయించేటప్పుడు ఏం చేసావు? నేనేం చేశాను? తినమని బ్రతిమిలాడాను. బతిమిలాడటం కాదు, మేడంకి నచ్చ చెప్తూనే నాతో క్లోజ్ గా మూవ్ అవటానికి ట్రై చేసావు. నేనా? నీతోనా క్లోజ్ గా మూవ్ అయ్యానా? రామ రామ. ఆయన పేరెందుకు మధ్యలో? కృష్ణ కృష్ణ అనుకో, నీకు కరెక్ట్ గా సరిపోతుంది. మిస్ రాధా గారు, మీరు నా మీద లేనిపోని నిందలేస్తున్నారు. ఐఎమ్ వెరీ డీసెంట్ బాయ్, యు నో. అవునా? డీసెంట్ అంటే చేతులు పట్టుకోవటం, కావాలని తాకటం, కొట్టడం ఇవేనా? అదే, అవన్నీ పొరపాటున ఫ్లోలో జరుగుతుంటాయి అంతే. పొరపాటున కాదు, అక్కడికి నేనేదో నీకు నిజంగానే పెళ్ళన్నైనట్టు ప్రవర్తించావు. అంటే బేసిక్గా నేను ఒక మంచి నటుడు అనమాట. క్యారెక్టర్లో అలా లీనమైపోతాను అనమాట. నటించను, జీవిస్తాను. నేను కూడా అంతే, జీవిస్తాను, నటించటంలో కాదు. నిన్ను చితకబాదటంలో. చేస్తావా? చేస్తావా? ఇంకోసారి అలా చేస్తావా? నన్ను ముట్టుకుంటావా? పెళ్ళల్లో ఫీల్ అవుతావా? చెప్పు, నా మీద చేతులు వేస్తావా? టేస్ట్ చేస్తావా నువ్వు? సారీ అండి, నేను కావాలని చేయలేదు. వాటెవర్, మనం చేసిన ప్రామిసెస్ గుర్తున్నాయి కదా? ఎస్, ఇప్పటికీ నేను ప్రామిస్కి కట్టుబడే ఉన్నాను. గుడ్. మనం చేస్తున్నది జస్ట్ యాక్టింగ్ అంతే, అది గుర్తుంచుకో. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండటం ఇద్దరికీ మంచిది. చేతికేంటి గాయం? ఏమైంది రాధా? అయ్యో, అది డబ్బు. డబ్బు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ముందు మంచినీళ్ళు తాగు. తాగు. ఇప్పుడు చెప్పమ్మా, ఏమైంది? నేను డబ్బు తీసుకుని వెళ్తుంటే సడన్ గా ఎవరో అటాక్ చేసి డబ్బు మొత్తం లాక్కెళ్ళిపోయారు మేడం. నేను డబ్బు కాపాడడానికి చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళని డిఫెండ్ చేయలేకపోయాను.
వెంటనే మాకు పోలీసులకు ఫోన్ చేయాల్సింది కదా. ఆ పెనుగులాటలో ఫోన్ కింద పడి డ్యామేజ్ అయ్యింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. కంప్లీట్లీ బ్లాంక్. అసలు వాళ్ళెవ్వరూ ఏంటో ఏం అర్థం కావడం లేదు. నువ్వు వాళ్ళ గుర్తులేమని చెప్పగలవమ్మా? లేదు సార్, అందరూ మాస్కులు వేసుకుని ఉన్నారు. స్కూటీ పంచర్ అయ్యేలా చేసి తెలివిగా అటాక్ చేశారు. ఐఎమ్ సో సారీ మేడం, నేను డబ్బుని కాపాడలేకపోయాను. అయ్యా అయ్యా అబ్బా అరే అరే బంగారం సింగారం అందరూ రండిరా, రండి రండి. ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా నడుస్తుంది, ఫ్రీ టికెట్, రండి చూద్దరు గాని. అబ్బా చాలా బాగుందమ్మా, చాలా న్యాచురల్ గా యాక్ట్ చేస్తున్నావు. నీకు యాక్టింగ్ లో చాలా మంచి భవిష్యత్తు ఉందమ్మా. శేష్ గారు ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటయ్యా, మీ ఆవిడ చెప్పే కట్టు కథలకి బోరుమని ఏడవాలా నమ్మాలా? ఏమంటున్నారండి? ఆ డబ్బు నువ్వే నొక్కేసి దాచేసి ఇలా డబ్బు పోయింది అని కథలు చెబుతున్నావు అంటున్నాను. ఏ కాదా? శేషు, అలా తొందరపడి మాట్లాడకు. తొందరపడి కాదన్నయ్యా, మీరే ఆలోచించండి. నేను ఎన్నిసార్లు ఎన్ని లక్షల డబ్బులు పట్టుకెళ్ళాను. ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఈవేళ రాధ తీసుకెళ్ళినప్పుడే ఎందుకు జరిగింది? ఎందుకంటే డబ్బు చేతికి వచ్చినప్పుడే ఇదంతా ప్లాన్ చేసుకుంది, పర్ఫెక్ట్ గా అప్లై చేసింది. శేషు గారు ప్లీజ్, అనవసరంగా నా మీద నిందలు వేయకండి. దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు. డబ్బు మీద ఆశ ఏమైనా చేయిస్తుందమ్మా. మీరు చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు శేషు గారు. రాధ ఎలాంటి అమ్మాయో, ఎంత నిజాయితీగా ఉంటుందో ఇక్కడ అందరికీ తెలుసు. తను నిజంగా డబ్బు కాజేయాలనే అనుకుంటే డబ్బు తీసుకుని అట్నుంచే వెళ్ళిపోయేదిగా. తిరిగి ఇక్కడికి ఎందుకు వస్తుంది? అందరికీ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తుంది? తెలివితేటలు బాబు, ఇదిగో ఇలా ఆలోచిస్తారనే తిరిగి వచ్చింది. అసలు తనని నమ్మి డబ్బు పంపించడం మనదే తప్పనయా. శేషు, అసలు విషయం తెలుసుకోకుండా లేనిపోని గొడవ చేయకు. జరిగిన దాని గురించి ఆలోచించు. ఇంకా ఏంటి వదిన ఆలోచించేది? పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి విషయం తెలుస్తారు. పోలీస్ కంప్లైంటా? అది రాధ మీద? మరి దొంగతనం చేసింది మీ ఆవిడే కదా బాబు. తను కాజేసింది అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా? చెయ్యలేదు అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేకపోవచ్చు, కానీ రాధ మీద నమ్మకం ఉంది. రాధ ఎప్పటికీ ఏ తప్పు చేయదు. దొరకనంత సేపే దొరలు, దొరికితేనే దొంగలు. ఈ ఆర్గ్యుమెంట్ అనవసరం, నేను పోలీసులకు ఫోన్ చేసేస్తాను. శేషు, తొందరపడి పోలీసులకు ఫోన్ చేయొద్దు. అన్నయ్య, మన కంపెనీ రూల్స్ ప్రకారం ఎవరు ఏ తప్పు చేసినా, అది ఎంత పెద్ద క్యాడర్ అయినా, ఎంత చిన్న క్యాడర్ అయినా వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యాలి. మనం పెట్టిన రూల్స్ మనమే కాదంటే ఎలా చెప్పండి? మేడం, నన్ను నమ్మండి మేడం, నేనే తప్పు చేయలేదు. ఈ దొంగతనానికి నాకు ఏం సంబంధం లేదు. లేదని చెబితే ఎలా నమ్మాలమ్మా? ఆ ప్యాకెట్ ఇవ్వు. ఎవరు మీరు? మేడం, నేను డబ్బు తీసుకెళ్తున్న విషయం ఇక్కడ మనకి మాత్రమే తెలుసు. వాళ్ళు నన్ను అటాక్ చేసినప్పుడు డైరెక్ట్ గా డబ్బు గురించి అడిగారు. నిజంగా దొంగతనం చేసే వాళ్ళైతే ముందు బెదిరించి బంగారం అది లాక్కొని బ్యాగ్ చెక్ చేసి డబ్బు తీసుకునేవారు. వాళ్ళు డైరెక్ట్ గా డబ్బు గురించి అడిగారంటే ఖచ్చితంగా వాళ్ళకేదో ఇన్ఫర్మేషన్ అందే ఉంటుంది. యూర్ రైట్ రాధా, కానీ రాధా చెప్తుంది వింటుంటే దీని వెనక ఏదో స్కెచ్ ఉందనిపిస్తోంది. మేడం, ఒక్క 24 hours టైం ఇవ్వండి.
ఆ దొంగలు ఎక్కడున్నా పట్టుకొని డబ్బుతో పాటు అసలు నిజం కూడా కక్కిస్తాం. వామ్మో, ఇది అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకే చుట్టుకునేలా ఉంది. ఏంటి 24 గంటల టైం కావాలా? ఎందుకు? ఈ గ్యాప్లో ఇద్దరు కలిసి పారిపోదామనా? అదేం కుదరదు. మీ నాటకాలు చాలు. ఇదిగో ముందు పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్లే వచ్చి అంతా తేలుస్తారు. వద్దు శేషు. ఎందుకు వద్దంటున్నారు వదినా? మీరు వీళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు. నేనేం గుడ్డిగా నమ్మడం లేదు. వీళ్ళని ఇన్ని రోజులుగా గమనిస్తున్నాను. వీళ్ళు నీతి నిజాయితీగా పనిచేయడం, సాయం చేయడం తప్ప స్వార్థం, మోసం తెలీదు. వదినా, మీకు విషయం అర్థం కావడం లేదు. ఇప్పుడు రూల్స్కి వ్యతిరేకంగా వీళ్ళని క్షమిస్తే రేపు వేరే ఎంప్లాయీస్ కూడా తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తారు. అందరికీ ఒక రూలు, వీళ్ళకి మాత్రం ఒక రూలు పెట్టలేం కదా వదినా? నేను ఏ రూల్స్ అతిక్రమించటం లేదు. వాళ్ళు అడిగినట్టుగా 24 గంటల సమయం ఇస్తున్నాను. అది కూడా మీ మీద నన్ను నమ్మకంతో ఇస్తున్న అవకాశం. ఈలోపు రాధ ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవాలి. లేదంటే రూల్స్ ప్రకారం జరగాల్సింది జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రాధ ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం మేడం. మరీ అంత సంబరపడిపోకండి. మీకున్నది 24 గంటలు మాత్రమే. ఆ లోపు మీరు నిరూపించుకోలేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి. ఈవిడ గారు జైలుకి, తమరు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అంతవరకు రానివ్వం. 24 గంటల సమయం చాలు, నిజాన్ని బయటికి తీసుకొస్తాం. రారాదా? ఏంటి ఇంకా చూస్తున్నారు? ఈరోజు సినిమా అయిపోయింది, రేపు వేస్తారు. రేపు వచ్చేయండి, వెళ్ళండి. నేను ఇటు నుంచి స్కూటీలో వస్తున్నాను. సడన్ గా టైర్ పంచర్ అయింది. నేను చెక్ చేసుకుంటూ ఉండగానే సడన్ గా చుట్టుముట్టేశారు. మీరు అనుకున్నది కరెక్టే రాధ గారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగింది. ఎక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. అంటే మీరు ఇటు వస్తారని తెలిసే ఇక్కడే దొంగతనం ప్లాన్ చేశారు. ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుతుంది, వెతుకుదాం. మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. అటు ఎంత వెతికినా ఏ క్లూ దొరకటం లేదు. నేను ఈ సమస్య నుండి బయటపడటం అసాధ్యం అనిపిస్తుంది. అంత త్వరగా గివప్ ఇస్తే ఎలా రాధ గారు? లెట్స్ వెయిట్ అండ్ సర్చ్. ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడి తీరాలి. వెతకండి. ఏంటే ఈ బ్యాగ్ ఎందుకు తీసావే? అది కాదయ్యా, ఇంత డబ్బు నీకెక్కడిది? అవన్నీ నీకు అనవసరం. నిజం చెప్పు, నువ్వేదో తప్పు చేస్తున్నావు అనిపిస్తోంది. నిన్న కూడా ఆ మేడం ఫోటో నీ దగ్గర చూశాను. ఫోన్లో ఎవరెవరితోనో మాట్లాడుతున్నావు. ఏం తప్పు చేస్తున్నావయ్యా? నేనే తప్పు చేయట్లేదు, బ్రతకటం నేర్చుకున్నాను. అయినా నీతి నిజాయితీగా కష్టపడి పనిచేసి ఏం బాగుపడ్డాం? ఇది కలికాలం. ఇక్కడ ముక్కేవాడిది కాలం కాదు, తొక్కేవాడిదే కాలం. అందుకని తప్పు చేసి సంపాదించాలా? ఎలా సంపాదిస్తున్నామన్నదే ముఖ్యం కాదు. నా బిడ్డని మహారాణిలా పెంచాలి, చదివించాలి, గొప్పింటి కోడల్ని చేయాలి. అవన్నీ చేయాలంటే డబ్బు కావాలి. అందుకే సంపాదిస్తున్నాను, నా బిడ్డ కోసం, దాని భవిష్యత్తు కోసం.
నాన్న ఎందుకు అమ్మ మీద కోపడుతున్నావు? ఏం లేదమ్మా, ఊరికినే నిన్ను బాగా చూసుకోమని, నువ్వు ఏది అడిగితే అది చేసి పెట్టమని మీ అమ్మకి చెప్తున్నాను. నాన్న నువ్వేదైనా తప్పు చేస్తున్నావా? ఆహాహా, చిచి 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 లేదమ్మా. ఎందుకు అలా అడుగుతున్నావు? నిజం చెప్పు నాన్న. మరి అమ్మ నిన్నెందుకు తిడుతుంది? మీ అమ్మకి బుద్ధిలే తల్లి. ఇటు చూడు, నువ్వంటే మీ నాన్నకి ప్రాణం. ఏం చేసినా నీ మంచి కోసమే, నీ భవిష్యత్తు కోసమే చేస్తాను. ఇంకోసారి పాప ముందు ఇలాంటి మాటలు మాట్లాడుకో. తల్లి నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. నాన్న లాకెట్ కనిపించట్లేదు? ఉందే చూడమ్మా, ఇది నీ మీద ఎంతో ఇష్టంతో చేయించానమ్మా. జాగ్రత్త నాన్న, వెళ్ళాడుకో వెళ్ళు. దీన్ని ఎక్కడో చూశానే. ఏ నువ్వు ఇలా డల్గా ఉండకూడదు, సరేనా? స్మైల్, గెట్ గర్ల్. అరే లాకెట్ చాలా బాగుంది. అయ్యో విరిగిపోయినట్టుంది. లేదక్క, ఇది ఇలానే ఉంటుంది. ఇది సగం నా దగ్గర, సగం మా నాన్న దగ్గర ఉంటుంది. మా నాన్నకి నేనంటే ఎంతో ఇష్టం, అందుకే ఇలా చేయించారు. ఎస్ మనోహర్, రాధా, ఆ డబ్బు ఎక్కడ ఉంటుందో ఎవరు తీశారో నాకు అర్థమైంది. త్వరగా రండి వెళ్దాం. ఎక్కడండి? ఎవరు తీశారు? పదండి, నేను చూపిస్తాను, రండి. ఈ రోజుతో రాధా మనోహర్ల పీడ వదిలిపోవడం ఖాయం. యాండి, రాధా మనోహర్ పొద్దుననగా వెళ్లారు. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోండి. వాళ్ళు ఇంతవరకు రాలేదు అంటే ఆ డబ్బుతో ఎక్కడికో పారిపోయి ఉంటారు వదినా. అయినా మన పిచ్చి గాని వాళ్ళు ఫోన్ కూడా ఎత్తడం లేదు. శేషు, ముందు నువ్వన్నీ నెగిటివ్గా ఆలోచించడం మానేయ్. అంటే ఆ లాకెట్ని బట్టి ఆ పాప ఫాదర్ దొంగతనం చేశాడని ఫిక్స్ అయిపోయావా? అవును, అయినా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం కదా, అన్ని నిజాలు బయటపడతాయి. హలో సార్, చెప్పండి సార్. ఎక్కడున్నారు మనోహర్? దొంగతనానికి సంబంధించిన ఏదైనా క్లూ దొరికిందా లేదా? దొరికింది సార్. దొంగతనం జరిగిన ప్లేస్లో ఒక లాకెట్ దొరికింది. దాని ద్వారా దొంగ ఎవరో తెలిసింది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం సార్. ఆ డబ్బుని దొంగని మీ దగ్గరికి తీసుకొని వస్తాం. వెరీ నైస్, కేర్ఫుల్. ఓకే. ఏంటండి కేర్ఫుల్ అంటున్నారు? ఏమైంది? నిన్న దొంగతనం జరిగిన ప్లేస్లో వాళ్ళకి ఏదో లాకెట్ దొరికిందంట. దాని ద్వారా దొంగ ఎవరో కూడా తెలిసిపోయిందంట. వాణ్ణి పట్టుకోవడానికే వెళ్తున్నారు. రాధా తన తప్పు కాదని ప్రూవ్ చేసుకుంటుందని నాకు తెలుసండి. అర్జెంటుగా రౌడీ గడికి ఫోన్ చేసి వెంటనే ఇంటి నుంచి పారిపోమని చెప్పాలి. సరే, ఎక్కడికి శేషు? అనయ్య, అంటే మీరు సైన్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయినానయ్య, అది తీసుకొచ్చేస్తాను. సరే పద. ఆ డబ్బులు ఇక్కడే ఉంటే రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి. వాటిని శేషుకు అప్పగించినా మనం కోరినంత డబ్బులు ఇవ్వడం. ఈ డబ్బులు భార్య పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా పారిపోతే బాగుంటుంది.
మాధవి ఒకసారి ఇట్రా. ఏంటండి? మనం అర్జెంటుగా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. తొందరగా నువ్వు వెళ్ళి బట్టలు సర్దు. ఎందుకండి? ఏమైంది? ఎందుకు ఏమిటి అని అడగదు. చెప్పింది చెయ్యి. వెళ్ళు. హలో సార్, చెప్పండి. ఊరిని దుంప తెగ ఫోన్ తిన్నాను కనిసేపరా. ఇదిగో అర్జెంటుగా నువ్వు ఇల్లు పారిపో. ఏంటి? దేనికండి? రేయ్, నువ్వు డబ్బు కొట్టేసిన అమ్మాయికి నీ జాడ తెలిసి చచ్చింది. అది దాని మొగుడుతో సహా నిన్ను పట్టుకోవడానికి వస్తోంది. అమ్మమ్మమ్మ ఇటు. ఈ ఫోటోలో ఉన్న పాప వాళ్ళ ఇల్లు మీకు తెలుసా? తెలుసండి. అదిగో అక్కడ. ఎక్కడ? అక్కడ ఆ 3వ ఇల్లు. ఇది పట్టుకో. ఓకే అండి. థ్యాంక్ యూ.